చూడండి, ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఫుల్ గ్రీన్ ఉంటుందండి, చాలా బాగుంటుంది ఈ ఏరియా మాత్రం. నిజంగా మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ రోజు మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము, అప్పటికి ఓపెన్ చేయలేదు. చూడండి ట్రీస్ ఎంత గ్రీన్గా ఉన్నాయో. మొత్తం ఏరియా మొత్తం మ్యాక్సిమం ఏరియా మొత్తం గ్రీన్గానే ఉంటుంది. వాటర్ ఫాల్స్ నేమ్ వచ్చేసి పొల్లూరు వాటర్ ఫాల్స్ అండి. ఆ ఏరియా నేమ్ కూడా పొల్లూరే. చూడండి ఎంట్రన్స్ మనం ఇలా వెళ్ళాలి. అప్పటికి ఆల్మోస్ట్ మేము ఇంకా టిఫిన్ చేసి వచ్చేసరికి ఓపెన్ చేస్తారు. నేను లోన ఎంట్రన్స్ అయిన వీడియో చూపిస్తాను చూడండి మీకు. హాయ్, చూడండి మేము లోన ఎంట్రన్స్ అయిపోయాము. చూడండి ఫ్రెండ్స్, నా యాక్చువల్లీ ఇదంతా మట్టి రోడే అండి, నడుచుకొని వెళ్ళాలి, కొంచెం లాంగ్గానే ఉంటుంది. కానీ ఏరియా మొత్తం గ్రీన్ అండి, చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ సెకండ్ వాటర్ ఫాల్స్కి వెళ్తాం. నేను సెకండ్ వాటర్ ఫాల్స్ అని ఎందుకు అంటున్నానంటే, ఆల్రెడీ నేను ముందు పైన ఒక వాటర్ ఫాల్స్ ఫస్ట్లో చూసాను. ఎక్కడ బైక్ ఎక్కేసాను. ఇంకా సగం దూరం వరకు బైక్తోనే వెళ్ళాం, ఇంకా నడలేమండి. కొంచెం వెహికల్ ఉంటే మాత్రం ఈజీగా వెళ్ళచ్చు. చూడండి అసలు ఆ ఒక్క రూటే ఉంటుందండి, దానికి మించి ఇంకా ఆ బ్యాక్ సైడ్ ఏమీ రూట్ ఉండదు. మనం ఈ రూట్ నుంచే రావాలి. ఎంట్రన్స్ యాక్చువల్గా మేము ఓపెన్ చేయలేదు. బ్యాక్ సైడ్ కూడా ఒక రూట్ ఉంటుందండి, కానీ ఆ రూట్ చాలా కష్టం. అందుకే మనం ఎంట్రన్స్ నుంచి వచ్చామనుకో కొంచెం మనకి ఈజీ అవుతుంది. నాకు తెలిసి ఈ ఏరియాలో ఈ వాటర్ ఫాల్స్లో చాలా తక్కువ మంది విజిట్ చేసి ఉంటారు. మ్యాక్సిమం మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఇంకా ఎంట్రన్స్నే చాలా లాంగ్ తీస్తున్నానండి, ఎందుకంటే మనము వెహికల్ ఉండాలి కంపల్సరీ. రూటు అనేది చాలా లాంగ్ ఉంటుంది. పర్లేదు, మట్టి రోడ్ అయినా కొంచెం బాగానే ఉంటుంది వెళ్ళడానికి మనకు. నేను మా అన్నయ్యకి ముందు వెళ్ళిపోయారు, నేను చిన్న వీడియో తీసుకొని వస్తాను అన్నారు. అయితే నువ్వు స్లోగా నడుచుకుంటారా అని చెప్పాడు మా అన్నయ్య. చూడండి అక్కడ వాటర్ ఫ్లో అవుద్ది, ఈ వాటరే. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. రండి మీరు కూడా అప్పుడప్పుడు రండి. మేము వెళ్ళేసరికి అక్కడ ఎవరూ లేరండి. ఉండిపోకండి. ఇది యాక్చువల్గా నేను చిన్న డైలాగ్ వాడాను ఇక్కడ, అది మా ఫ్రెండ్స్ గురించి వాడాను. వెరీ నైస్. గ్రీన్ ఫారెస్ట్. ఈ టైంలో చాలా బాగుంటుంది వాటర్ ఫాల్, కానీ మొలకూడదు, జస్ట్ చూడడానికే. హే ప్రిన్సీ, హాయ్ చెప్పు. హాయ్. తిను మా అన్నయ్య అండి, తను మా అన్నయ్య వాళ్ళ పాప. మేము ముగ్గురు వెళ్ళాం మార్నింగ్. ఎంత బాగుందో. నేను కొన్ని చిన్న చిన్న వీడియోస్ తీసుకున్నాను, నాకు మా అన్నయ్య తీస్తారు వీడియో. చెప్పాలంటే ఇది కొంచెం డేంజర్ ప్లేస్ అండి, మ్యాక్సిమం చూడడానికి మనకు ఫోటోషూట్కి చాలా బాగుంటుంది ఈ ఏరియా. దీంట్లో స్విమ్మింగ్ అవి ఏం చేయకూడదండి, ఎందుకంటే అసలు సిచ్యువేషన్ ఏ టైంలో ఎలా ఉంటుందో చెప్పలేము అక్కడ. మ్యాక్సిమం అక్కడ నేను మా అన్నయ్య చెప్పారు, స్టూడెంట్స్ చాలామంది చనిపోయారని చెప్పారు. నార్మల్గా చూడడానికి ఫోటోషూట్కి దానికైతే చాలా బెటర్ అండి, లొకేషన్ చాలా బాగా కనిపిస్తుంది.
ఇక్కడ చూడండి డేంజర్ అని రాసింది కదా, అక్కడ చాలా లోతుగా ఉంటుందండి, అక్కడ అస్సలు వెళ్ళకూడదు. కానీ నేనేదో జస్ట్ చిన్న ఫోటో తీసుకుని మాత్రం వెళ్ళాను. అది కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో చూడండి. మా పొట్టిదే నేను వెళ్తున్నాను మార్నింగ్ లేచి ఏడ్చి వస్తానని చెప్పి తనకు ఏం రెడీ చేయకుండా తీసుకెళ్తాను. అలాగే ఇక్కడ మా అన్నయ్య నాకు కొంచెం స్టైల్గా ఇవ్వు తిరుగు అని చెప్తున్నారు. అది స్లో మోషన్లో తీసాను ఆ వీడియో. అంటే ఇప్పుడు ఫాస్ట్గా తీసాను, నేను స్లో మోషన్ ఎడిట్ చేసాను. చాలా బాగుంటుంది వీడియో. అది నేను ఇన్స్టాలో పోస్ట్ చేశానండి. అలా పోజులు చెప్తుంటే నేను తిరుగుతున్నాను. మా అన్నయ్య నాకు ఇక్కడ ఫొటోస్ తీసుకో, ఎంతసేపు చూస్తావు అనేసి అంటున్నాడండి. నేను యాక్చువల్గా డేంజర్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకుందామని చూస్తున్నాను. ఇంకా కాసేపు అలా ఉండి మా ప్రిన్సీతో చాలాసేపు అలా కాసేపు ఆడుకున్నామండి. కానీ వాటర్ మాత్రం చాలా కూలింగ్ ఉంటుంది. అది కాక మేము మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. మా పుట్టదో ఇంకా నిద్రలోనే ఉందండి. నేను వెళ్తున్నానేసి ఏడ్చింది వస్తానని. అందుకే తనకి ఏం రెడీ చేయలేదు అసలు నేను. తను ఇంకా నిద్ర మాత్రమే వదలలేదు అసలు. చూడండి నేను ఆ పైకి డేంజర్ ఉన్న దాంట్లో వెళ్ళి ఫోటో తీసుకున్నాను. మా అన్నయ్య ఎంతసేపు వచ్చి ఆ ప్లేస్ మంచిది కాదు అంటున్నాడు. కానీ పైన ఎక్కిన తర్వాత అంతకు భయం ఏమి వేయట్లేదండి. కొంచెం పర్లేదు, బాగానే ఉంది. మా అన్నయ్య కింద నుంచి తీసాడు కాబట్టి వీడియో కొంచెం అలా కనిపిస్తుంది. ఇంకా మేము లాస్ట్లో కొన్ని ఫొటోస్ తీసుకున్నామండి. చూడండి నాకైతే బాగా నచ్చాయండి ఫొటోస్. మా పొట్టిదై చూడండి, తను రెడీ అయిపోయినా బాగుంటుంది, క్యూట్గా ఉంది కదా. యాక్చువల్లీ యూట్యూబ్లో ఇది నా ఫస్ట్ వీడియో అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం నేను అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోసే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ టు ఆల్.